నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. రాబోయే వారాహి నవరాత్రుల్ని ఇంట్లో ఎలా చేసుకోవాలి పూజ అనే అనుమానం ఉన్న వారి కోసం ఈ పూజా విధానం చెప్పడం జరుగుతున్నది. 9 రోజులు అమ్మవారి యొక్క దీక్ష నిష్ఠగా చేసేవారు వారి పూజా గృహంలో కావచ్చు, లేదంటే ఇంట్లో తూర్పు ముఖంగా ఉండేట్టుగా అయినా సరే చూసుకొని అమ్మవారిని ఉంచడానికి ఒక పీట లాంటిది ఏర్పాటు చేసుకొని దాని మీద వస్త్రం వేసి కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం మీద అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఉంచండి. కలశము, అఖండ దీపాలు ఇవి వారి పరంపరలో ఉండి లేదా వాళ్ళకి అలవాటు ఉండి చేసుకోగలిగిన వారు మాత్రమే పెట్టుకోండి. లేదంటే అమ్మవారి చిత్రపటం చాలు ఆమె స్వరూపమే ఎదురుగా ఉన్నప్పుడు. మంత్రము యొక్కటువంటి దేవత, యంత్రము అభేదం. అందుకే చాలా చోట్ల మీరు చూస్తే యంత్రాల మీద ఒక మంత్రం రాసి దాన్ని తాయితీ కింద వీటి కింద ఇస్తారు రక్షకులు. అట్లాగే యంత్రానికి మాత్రమే పూజ చేసేవారు కూడా ఉంటారు. ఏమీ లేకుండా చిత్రపటానికి చేసినా అదే ఫలితం. ఈ 3 అభేదం, 3 ఒకటిగానే ఉంటాయి అని చెప్పవచ్చు. కాబట్టి అమ్మవారి చిత్రపటం ఉంటే సరిపోతుంది. అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి మొదటి రోజే భావనామాత్ర సంతుష్టాయి నమో నమః. ముందు మానసికంగా అమ్మవారిని అక్కడ వచ్చి అమ్మవారు మన ఇంట్లో ఉన్నది అనే స్థిరకార్యం మనకి ఉండాలి. ఆ నమ్మకం లేకుండా వస్తుందా ఏదో చేసాము అనే రకంగా ఉంటే మాత్రం ఎప్పుడూ జరగదు. ఒక పిల్లవాడే ఉన్నాడు అనుకుందాం, వాడేదో ఆడుకుంటున్నాడు కూర్చొని, వాడికి కొన్ని బొమ్మలు ఇచ్చారు, ఈ చెక్క బొమ్మలు లాంటివి ఉంటాయి, స్టవ్లు, గిన్నెలు. వాడు గిన్నె పెట్టుకొని దాని మీద అన్నం వండేసా అని దాన్ని తీసుకెళ్ళి మనకి పెట్టాలని అంటూ ఉంటాడు. వాడు చేస్తున్నంతసేపు నిజంగా వండుతున్నా అనే రకంగా చేస్తే కనుక ఎలాగైతే మనం కూడా సరే ఆడుకుంటున్నారు కదా అని చెప్పి దాన్ని స్వీకరించినట్టు నటిస్తాము. మనం కనుక కేవలం భావనతోటే అమ్మవారి పూజని మానసికంగా అసలు మనసులోనే ధ్యాన స్వరూపంలో పూజ చేసామన్నా కానీ సరే అమ్మవారు స్వీకరించి తీరుతుంది, అందులో అనుమానం లేదు. కానీ ప్రత్యక్షంగా కూడా ఆరాధన ముఖ్యం కాబట్టి ప్రధానంగా ఈ యొక్కటువంటి వీటిని ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని కొద్దిగా గంధము, కుంకుమ అమ్మవారికి పెట్టి అమ్మవారి దగ్గర కుదిరితే ఆ యొక్కటువంటి పటానికే ఒక పసుపు కొమ్ములతోటి దండని అమ్మవారికి వేయొచ్చు. చక్కగా వేసి ప్రతినిత్యం అమ్మవారికి అష్టోత్తర శతనామాలతోటి అమ్మవారి 12 నామాలు అలాగే అమ్మవారి స్వరూపాలైన 16 నామాలతోటి కూడా అమ్మవారికి ఆరాధన అనేది చెయ్యండి. అంటే పూజ చేసి ముందు అమ్మవారిని ఆవాహన చేసిన చోట ఈ అష్టోత్తరాలతో వీటితో రచన చేసుకొని ధూపం అంటే అమ్మవారికి ఎక్కువ ఇష్టం. ఈ ధూపంలో దశాంగం కానీ లేదంటే మైసాచి అనబడేది కానీ స్వచ్ఛమైన ధూపాన్ని కొద్దిగా నిప్పులు సిద్ధం చేసుకొని అందులో ధూపాన్ని వేయండి అమ్మవారి వద్ద. అగరబత్తులు వెలిగిస్తే సరిపోతుంది కదా, అగరబత్తులు వెలిగించవచ్చా అంటే అంతవరకు అగరబత్తీలకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేవి ఇవ్వలేవు. ఎందుకంటే అగరబత్తులు ఎక్కువ ఈ బొగ్గు పొడితోటి తయారు చేసినవి, పర్ఫ్యూమ్ అంటే సెంటు ఇట్లాంటివి కొట్టినవి అవే వస్తున్నాయి. అవి వెలిగించడం ద్వారా దుర్వాసన. ఆ అగరబత్తీలు ఎదురుగా పెట్టుకొని అది అయిపోయేంతవరకు మనమే కూర్చోలేం. 10 సార్లు దగ్గుతాం, 5 సార్లు తుమ్ముతాం, అసలు మన వల్ల కాదండి. మరి అంత విషవాయువు అంత దుర్గంధాన్ని ఇచ్చేవాడిని సుగంధాన్ని ఇచ్చే స్థానంలో ధూపం స్థానంలో ఎట్లా ఇస్తాం? అది పనికిరాదు కుదిరినంత వరకు. ఒకవేళ ఇచ్చేటైతే ఏదైనా పుష్పాలతోటి తయారు చేసినవి స్వచ్ఛమైనవి, బొగ్గు పడి దాని మీద సెంటు స్ప్రేలు, పర్ఫ్యూమ్ స్ప్రేలు, కెమికల్లు యూజ్ చేయనవి ఏమన్నా ఉంటే కనుక స్వచ్ఛమైన అగరబత్తులు వాడవచ్చు. లేదంటే కుదిరినంత వరకు శ్రేష్టం ఒక 10 నిమిషాలు కష్టపడితే అయిపోయేది ఏంటంటే అంటే ఈ నిప్పులు కొంచెం సిద్ధం చేసుకోండి. ఈ మధ్య మన కర్పూరం వెలిగినట్టుగా వెలిగే నిప్పులు లాంటివి కూడా వస్తున్నాయి. అలాంటివైనా కానీ మ్యాజిక్ కోల్ లాంటివి ఏమైనా తెచ్చుకొని అందులో కొద్దిగా సాంబ్రాణి కానీ లేదంటే మైసాచి కానీ లేదు కుదిరిన పక్షంలో గుగ్గిలో ఏదైనా సాంబ్రాణి మంచిది వేసి అమ్మవారికి ధూపం వేయండి. ధూపం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి అమ్మవారికి. ఎలాగో పూజా ప్రారంభంలో దీపం పెడతాం, అఖండ దీపం జోలికి వెళ్లకుండా ఉండవుతాము. అమ్మవారు అఖండ దీపం పెడితేనే నేను పూజ స్వీకరిస్తానని చెప్పాల. ఆ అఖండ దీపం పెట్టిన తర్వాత ఏదైనా చిన్న చిన్న అడ్డంకులు, ఇబ్బందులు వచ్చినా ఆ అఖండ దీపం సరిగ్గా ఉండలేదనో, కొండెక్కిందనో ఇబ్బంది పడ్డవారు దానివల్ల అరిష్టమా కాదా అనేది పెద్ద వాదన, అది పక్కన పెడితే ముందైతే మనం మానసికంగా అయితే దెబ్బతింటాం. ఆ పూజలో దీపం కొండెక్కింది ఏమవుతుందో, చిన్నది ఏం జరిగిందో దాని గురించి అనుకుంటాం. అలా వద్దు.
మీరు పూజ చేసేటప్పుడు 2 దీపం కుందులు శుభ్రం చేసుకొని పెట్టుకొని అందులో 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసుకొని సాధ్యం త్రివర్తి సంయుక్తం కుదిరితే నెయ్యితోటి ఆ దీపాలను వెలిగించుకోండి. లేదంటే నువ్వుల నూనె అయినా వాడచ్చు, దోషం ఏమీ లేదు. ఏదో నువ్వుల నూనె వాడవద్దు, అది వాడద్దు, దీపంలో లేదు. స్వచ్ఛమైనది వాడండి. అది కూడా ఈ మధ్య దీపం నూనె ఆ నూనె అని వస్తున్న పిచ్చి పిచ్చి నూనె కాకుండా మంచి నువ్వుల నూనె, మంచి ఆవు నెయ్యి చక్కగా వాడుకోండి. దీపం వెలిగించి ఈ ధూపం కూడా అమ్మవారి వద్ద వేసి నైవేద్యానికి అన్నప్రసాదం మధ్యాహ్నం పూట అయితే కొంత పానకము కొన్ని పండ్లు నైవేద్యం కింద పెట్టవచ్చు. సాయంత్రం సమయంలో ఎట్లాగో నవరాత్రి దీక్ష చేసేవారు సాయంత్రం పూటనే వారి యొక్కటువంటి ఉపవాస నియమాన్ని వదులుతారు కాబట్టి వారు తినడానికి వండుకున్న వస్తువులనైనా కానీ సరే అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టవచ్చు. అందులో ఏ సంశయం అక్కర్లా. ఎందుకంటే దీక్షలో ఉన్నవారు ఉల్లి తినకూడదు, వెల్లుల్లి పనికిరాదు, మధ్య మాంసాదులు ఎట్లాగో ఉండవు, సాత్విక ఆహారమే చేసేది. ఒకటి మనం చేయగలము అనుకుంటే పులిహోర, చక్కెర పొంగలి, దధ్యాన్నం ఇట్లాంటివి ఏవైనా చేసి నైవేద్యం పెట్టవచ్చు. లేదంటే మనం వండుకున్న అన్నాన్నే ఆ కూరలన్నీ కూడా విస్తరాకులు చక్కగా అమ్మవారికి పేర్చి అది అమ్మవారి ఎదురుగా ఉంచి నైవేద్యం పెట్టి అమ్మవారికి నివేదనగా ఒక 5 సార్లు అమ్మవారికి చూపించి తర్వాత అమ్మవారికి తాంబూలం అంటే కూడా అమ్మవారికి ప్రీతి. లలితా స్వరూపమే వారాహి, వేరే వేరే కాదు. కాబట్టి 2 తమలపాకులకి కొద్దిగా సున్నం రాసి లవంగాలు, ఇలాచి, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు కలిపి ఒక చూర్ణం కింద చేయాలి. దాన్ని కర్పూర వీటిక అని పిలుస్తారు. ఆ తాంబూలం పేరు కర్పూర వాటిక. ఆ కర్పూర వాటిక తాంబూలాన్ని అమ్మవారి చరమణం చేసుకుంటుందని చెప్తారు. కొద్దిగా పొడిని అందులో వేసి కుదిరితే 2 పచ్చి ఒక్క ముక్కలు అందులో వేసి ఉంచి దాన్ని తాంబూలంగా చుట్టి అమ్మవారి వద్ద ఉంచండి. అమ్మవారికి హారతి ఇవ్వండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే లేదా శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఈ మంత్రం దాదాపు అందరికీ వచ్చింది. ఆ మంత్రం చదువుకొని అమ్మవారికి హారతి ఇవ్వండి. అమ్మవారి వద్ద కొన్ని పూలు అక్షతులు వేసి అక్కడ నైవేద్యం పెట్టిన దాన్నే ఆ విస్తరాకునే ప్రసాదంగా మీరు తీసుకొని దాన్ని భోజనం చేయండి. ఆ తాంబూలాన్ని కూడా మీరు స్వీకరించండి. దీక్షలో ఉన్న అమ్మవారి దీక్ష చేసేవారికి అమ్మవారికి నైవేద్యంగా ఉంచిన తాంబూల చరణం చేయడం తప్పు కాదు. అలా తాంబూలం తెలమన్నారు కదా అని పిచ్చి పిచ్చివి ఈ పనికిరాని వస్తువులన్నీ కట్టే తాంబూలాలు కాదు. తాంబూలం సుగంధ ద్రవ్యాలతో నేను చెప్పిన తాంబూలం అమ్మవారి వద్ద ఉంచి దాన్ని స్వీకరించండి, దోషము లేదు. అలా రాత్రి చేయండి. పొద్దున కూడా అనుకున్న పూలు పండ్లు అదే నైవేద్యం కింద, కొన్ని పండ్లు పానకం నైవేద్యం కింద అమ్మవారికి పెట్టవచ్చు. ఈ వసంత నవరాత్రులు చేసేప్పుడు ఎప్పుడైనా కానీ సరే కుదిరినంత వరకు క్రోధని క్రోపం లేకుండా ఉండడం. అంతఃశౌచం, బహిర్శౌచం ఈ 2 కూడా ముఖ్యమే. అంతఃశౌచం అంటే మిగతా రోజుల్లో ఎంతసేపు ఎంత కాదనుకున్నా కలి ప్రభావమో ఇంకోటో తెలియదు, కానీ ప్రతి ఒక్కడికి అవతలోడి మీద ఒక రకమైన ఈర్షను ఇంకోటో ఉంటుంది. కుదిరినంత వరకు ఈ నవరాత్రులు అది లోపలికి రానియకుండా చూడండి. ఎవరైనా ఎదిగాడు సంతోషం, వాడి కష్టంతో వాడు పైకి వచ్చాడు అనుకోండి. లేదు వాడు ఏదైనా చెడు చేశారు, సరే వాడి తప్పేదో అమ్మవారు చూసుకుంటుంది, పరదేవత అనుగ్రహం. మనం ఏదైనా పని చేస్తున్నాం, ఎవడన్నా వచ్చి మనకు ఆటంకపరిచాడు, అది అమ్మవారు పెడుతున్న పరీక్ష అనుకోండి తప్ప కోప్పడకండి. ఇప్పుడు ఋషులు తపస్సు చేస్తున్నప్పుడు రకరకాల పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేదట. వాళ్ళ దగ్గరికి దేవతా కన్యలని కూడా పంపించేవారు పరీక్ష కోసం. అందులో మనం పరీక్షలో అంటే నిలబడకపోతే ఏం జరుగుతుందయ్యా అంటే ఏదో చెడవుతుంది, ఇంకోటి ఏదో అయిపోతుంది అనే దానికంటే ముందు చేస్తున్న కార్యం ఏదో విఘ్నం అయిపోయింది కదా. మనం నవరాత్రులు చేయాలనుకున్న విఘ్నం అయిపోయింది కదా, అక్కడితోటి ఆ ఫలితం స్వస్తిపోతుంది. దానివలన కోపపడద్దు ఎవరి మీద. మానసికంగా అంతఃశౌచం అంటే అదే, క్రోధం లేకుండా అహంకారం లేకుండా ఉండడం. బహిర్శౌచం అంటే మూత్ర విసర్జన ఇత్యాదులు చేసినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడము, ముఖశుభ్రం 3 సార్లు పుక్కిలిచి నీటిని ఉమ్మేయడము, కుదిరితే మొహం కడుక్కోవడం, కాళ్ళు చేతులు మొహం. లేదు ఎప్పుడైనా బాత్రూమ్కి వెళ్ళారు, బయటికి వెళ్ళాల్సి వచ్చింది అన్నప్పుడు స్నానం చేయడం కూడా ప్రధానమే. ఆఫీస్లో ఎక్కడో జరిగింది అన్నప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే స్నానాన్ని ఆచరించడం. ఇది బహిర్శౌచం. అంతఃశౌచము, బహిర్శౌచం. ఈ శౌచాన్ని పాటిస్తూ శుభ్రమైన బట్టలు, ఉతికిన వస్త్రాలు ధారణ చేస్తే చాలు. దీక్షా వస్త్రాలకి ఇలా పెట్టుకొని చేయాలని లేదు. ఇంట్లో చేసేవారు వారికి ఉతికిన బట్టలు ఏమైనా పెట్టుకోవచ్చు, అవి పెట్టుకోండి. ఆ వస్త్రాలతోటి ఈ విధంగా దీక్షా నియమాలతోటి చెప్పులు వేసుకోకుండా మంచం మీద పడుకోకుండా భూశయనం చేస్తూ ఈ నవరాత్రి దీక్షను ఆచరించండి. తప్పకుండా సత్ఫలితాలు అనేవి పొందుతారు. శుభం భవతు.